హాయ్ అండి, ముందు వీడియోకి కంటిన్యూషన్ వీడియో ఇది. మధ్యాహ్నం భోజనాలు అయితే ఇంట్లో అందరం కలిసి ప్రిపేర్ చేసేసాము. స్పెషల్స్ ఏంటంటే పులిహోర, జీడిపప్పు, ములక్కాయ కర్రీ, వంకాయ బఠానీలు కర్రీ, బంగాళదుంప 65, కొత్తిమీర టమాటా పచ్చడి, అప్పడాలు, కక్కరాలు, స్వీట్స్, సాంబార్ అయితే చేసాము. భోజనాలు అయిపోయిన తర్వాత ఇంకా రాజలక్ష్మీపురం అయితే వెళ్ళిపోతున్నాము. ఎందుకంటే ఆ రోజు మధ్యాహ్నం రాజలక్ష్మీపురం వెళ్ళి ఇల్లు మట్టించాలని పంతులు గారు అయితే చెప్పారు. అందుకని వెళ్తున్నాం అనమాట. ఇవైతే దొండకాయలు వాకిట్లో కాసాయి, 1/2 కిలో వరకు ఉంటాయన్నమాట. అయితే మా అమ్మ దీపం పెడుతూ ఉంటే ఈ పువ్వునైతే చూసాను, వెరైటీగా ఉందని వీడియో అయితే తీస్తున్నాను. కవల పువ్వు 2 పువ్వులు కలిపి ఒకే కాండంకి అయితే వచ్చింది. ఇంకా ఇదేంటంటే ముందు రోజు దొండకాయలు కోసాం కదా, మళ్ళీ మరుసటి రోజు కోస్తే ఇన్నైతే వచ్చాయి, కేజీ పైగా వచ్చాయి. వంకాయలు కూడా కేజీ పైగా వచ్చాయి. ఇంకా నేను బయలుదేరిస్తున్నాను. ఆ రోజు పక్కింటి పంతులమ్మ గారికి చెప్పడానికి అయితే వెళ్ళాను, గుర్తుంటుంది కదా అని వీడియో అయితే తీసుకున్నాను. పంతులమ్మ గారు వాళ్ళ దేవుడి గది అనమాట, చాలా బాగుంటుంది.